హలో. నిన్న శాసనసభలో సీఎం గారు జంగారెడ్డిగూడెంలో ఈ కల్తీ సారా లేకపోతే మిథైల్ మిక్స్డ్ నాటు సారా తాగి చనిపోయారని అందరూ అంటుంటే ఆయన అలా కాదు, కల్తీ సారా వల్ల చనిపోలేదు, కేవలం సహజంగా చచ్చిపోయారు అని చెప్తూ కొన్ని టెస్టిమోనియల్స్ కూడా శాసనసభలో ప్రొజెక్ట్ చేశారు. నాకు బాగా షాక్ అయింది ఏంటంటే, మేబీ ఆయన చెప్పిన కొంతమంది ఒకళ్ళిద్దరు మేబీ సహజంగా చనిపోయి ఉంటారు. నేను లైవ్ గా వెళ్ళి చూశాను. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను లైవ్ గా వెళ్ళి చూశాను కాబట్టి ఇంత బ్లాటెంట్ గా ఎందుకు సమర్థించుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను 6-7 మంది ఫ్యామిలీస్ తో మాట్లాడాను, ఇంకొక 18 మంది మా వాళ్ళందరూ మాట్లాడారు. యునానిమస్ గా అందరూ మగవాళ్లే చచ్చిపోయారు, ఆడవాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. సహజ మరణం అంటే అందరూ చనిపోవచ్చు, కానీ ఆ మగవాళ్లే చచ్చిపోయారు. అందులోనూ రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగేవాళ్లు చచ్చిపోయారు. అందులో ఈ నాటు సారా తాగేవాళ్లు అలా కొనుక్కొని చనిపోయారు. కళ్ళు పోయినాయి, మొత్తం ఈసోఫేగస్ గొంతు కడుపు అంతా కాలిపోయి అతి దారుణంగా చాలా సఫర్ అయి చచ్చిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, సాక్షాత్ కలెక్టర్ కూడా వాళ్ళని తీసుకుని వెళ్లి, మీరు ఇలా చనిపోలేదు, కల్తీ సారా వల్ల చనిపోలేదు, సహజంగా చనిపోయారని చెప్పండి అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేశారు. పాపం అక్కడ ప్రజలు భయపడిపోయి ఆ మాట చెప్పలేక అలాగే అని చెప్పారు. లేకపోతే వాళ్ళని ఒక రకంగా వాళ్ళని హోల్డ్ చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు అక్కడ ప్రజలు, వాళ్ళు మాట్లాడిన మాటలు. సో ఇలా కల్తీ సారా తాగి చనిపోయినందుకు మీరు ప్రభుత్వం తరఫున ఆ కల్తీ సారా ఎవరైతే చేశారో వాళ్ళ క్రిమినల్స్ ని పట్టుకోవాల్సిన పరిస్థితిలో అసలు ఫస్ట్ మీరు ఎందుకు డిఫెండ్ చేసుకుంటున్నారు? కల్తీ సారా వల్ల చనిపోలేదు, కల్తీ సారా లేదని చెప్పాల్సిన అవసరం మీకేమొచ్చింది? పోనీ జనసేనలో గాని లేకపోతే ఇంకెవరైనా ఏ పార్టీ గానా మీరే కల్తీ సారా అమ్మారు, మీ వల్లే చచ్చిపోయారు అని మేమంటే, మీరు ఒకవేళ ప్రజలు అన్నారనుకోండి, డెఫినెట్ గా మీరు ఒకవేళ డిఫెండ్ చేసుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. మేమెవరం ప్రభుత్వం వాళ్ళకి లిక్కరు, హెల్దీ లిక్కర్ అందుబాటులో తేవాల్సిన బాధ్యత ఉంది అనే మాట్లాడేది తప్ప, చనిపోయిన వాళ్ళు కల్తీ లిక్కరు మీ వల్ల కల్తీ లిక్కర్ తాగి చచ్చిపోయారని ఎవరు అనలేదు. మరి అర్జెంటుగా సాక్షాత్తు శాసనసభలో అంత బ్లాటెంట్ గా అబద్దం చెప్తూ ఎవరూ చనిపోలేదు, మామూలుగా చనిపోయారని కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడించారో మీ అధికారులు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చనిపోయిన వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరెందుకు అర్జెంటుగా కల్తీ సారా అమ్మిన వాళ్ళని మీరేమి జరగలేదంటే, క్రిమినల్స్ కి ఎలా ఉంటుంది? కల్తీ సారా అమ్మిన క్రిమినల్స్ వాళ్ళు లిటరల్ గా మర్డర్ చేశారు. దాదాపు అన్అఫీషియల్ గా 30 మందిని, అఫీషియల్ గా 18 మందిని మర్డర్ చేశారు అక్కడ బై సెల్లింగ్ స్పూరియస్ లిక్కర్. దాన్ని మీరు ఎందుకు డిఫెండ్ చేస్తారు వాళ్ళని? మీరు ఇట్లా డిఫెండ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు ఇంకా ఎంత రెచ్చిపోయి ఎలాంటి కల్తీ మద్యామో లేకపోతే ఇంకా ఎలాంటి కల్తీ అదర్ థింగ్స్ చేసి జనాలు సాగుకొడతారో మీరు ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? అందులో సాక్షాత్తు శాసనసభ సాక్షిగా మీరు వాళ్ళు సపోర్ట్ చేసిన అవసరం మీకేంటి? అది నాకైతే రిడిక్యులస్ గా అనిపించింది. పట్టుకోండి, మేము ఒక్క మాట, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మిమ్మల్ని ఎవరేమి దోషులుగా చూడట్లేదు. మీరు ఇంకొంచెం సమర్థవంతంగా పనిచేయమని అడుగుతున్నాం. దానికి పెద్ద మీరు అర్జెంటుగా డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అరే, ఇక్కడ క్రిమినల్స్ ఉన్నారు, మేము పట్టుకుంటాం, మేము అక్కడ క్రిమినల్ వాళ్ళు చేశారు స్పూరియస్ లిక్కరు, నిందితులు మేము పట్టుకుంటాం. ఒక సరైన కంట్రోల్ చేయలేకపోయాం కాబట్టి ఒక బాధ్యత తీసుకుని ఆ 18 కుటుంబాలకి తలా 1 లక్ష 2 లక్షలు, మహా అయితే 20-30 లక్షలు అవుతుంది వాళ్ళకి ఇస్తే అయిపోయింది. మీరు దాని మీద ఒక ఎంక్వైరీ చేసో లేదా ఒక చిన్న సైజు ఇది తీసుకుని వాళ్ళని నేరస్తులు పట్టుకుంటా ట్రై చేయండి. మీరెందుకు అర్జెంటుగా శాసనసభ సాక్షిగా అసలు ఏం జరగలేదని మీరెందుకు భుజాలు తొడుగుంటారు? మిమ్మల్ని ఎవరు అనలేదు. ప్లీజ్ ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి. మీరు మీ అధికారులు లేకపోతే మీ నాయకులు ఇచ్చిన కరెక్ట్ కాదు. నేను సాక్షాత్ స్వయంగా నా కళ్లతో నేను వాళ్ళతో చూశాను, నేను మాట్లాడాను. ఇక మీరు ఇట్లాగా అడ్డగోలుగా డిఫెండ్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీయో లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియో ఇవ్వకుండా ఆపటం, ప్లస్ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు? ఇప్పటికి నాకు అసలు చాలా షాకింగ్ గా ఉంది. మీరు అక్కడ మాట్లాడకూడదు, మీరు శాసనసభలో మాట్లాడకూడదు.
ఎవరో మీరు తప్పు చేశారు, సాక్షాత్తు గవర్నమెంట్ కల్తీ సార్ అమ్మిందని అంటలేదే ఎవరో. మీరు ఎందుకు అంత బుధాలు తడుకుంటారు నాకు అర్థం కావట్లా. ప్లీజ్, ఇప్పటికైనా మించిపోయింది లేదు, తప్పేం లేదు. మనం ఒకసారి మిస్టేక్స్ చేస్తాం, మళ్ళీ దాన్ని మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకుని వాళ్ళకి ఇవ్వండి డబ్బులు. అఫ్కోర్స్ వాళ్ళకి ఏదో ఎక్స్గ్రేషియో ప్రకటించండి. అందరూ చాలా పూర్ పీపుల్, ఒక డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఫిష్ మార్కెట్లో చిన్న చిన్న చేపలు ముక్కలు కొట్టుకుని బతికే వాళ్ళు ఉన్నారు, ఇంటికి పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు, బేల్దారు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నేను చూశాను. ఐఎమ్ బిట్ షాక్డ్. ఎందుకు మీరు అంత అర్జెంటుగా ఈ కల్తీ సార్ అమ్మాయి వాళ్ళని మీరు ఎందుకు డిఫెండ్ చేస్తారు? మాకు కల్తీ సార్ లేదని చెప్పడానికి మీరు ఎందుకు అంత కల్తీ సారా ఉంది, ఏం లేదని ఎందుకు డిఫెండ్ చేసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట క్రైమ్ జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలి. మీరు టోటల్ గా క్రైమ్ ఎరాడికేట్ చేయలేం కదా, కంట్రోల్ చేయాలి. సో టేక్ నెసరీ యాక్షన్ సార్, ఆర్ వాట్ ఎవర్ వైసీపీ గవర్నమెంట్ కి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్. శాసనసభలో ఎవరో నలుగురు ఇచ్చిన పిచ్చి టెస్టిమోనియల్స్ ని పట్టుకుని మీరు అసలు ఏమి జరగలేదు, సహజ మరణాలు, ఇట్స్ రిడిక్యులస్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జస్ట్ రెక్టిఫై యువర్ మిస్టేక్స్ అండ్ పే దెమ్ ఎక్స్ గ్రేషియో. థ్యాంక్ యూ.